అందిన వార్త మంత్రి కొండా సురేఖకు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. పిల్లలు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. గులాబీ పార్టీ మాజీ నన్నపనేని నరేంద్ర షాకింగ్ కామెంట్ చేశారు. కొండా సురేఖకు రాజీనామా చేయాలి, ఆమెను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదం అయితే పొంచి ఉన్నట్టు. 70 కోట్లు ఖర్చు చేసినా గెలిచామని కొండా మురళి చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని, ఇంకా 500 ఎకరాలు అలాగే ఉన్నాయని చెప్పడం, కొండా దంపతులు ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, వ్యవస్థని కూనిచ్చేస్తారని మండిపడ్డారు. కొండా మురళి మాటలకు సురేఖ సమాధానం చెప్పాలన్నారు నన్నపనేని నరేందర్. ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి భరత్ కుమార్తో కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారి హరిసింగ్కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఓటర్ల ప్రలోభపెట్టి డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గెలవడం అనైతికమని వెల్లడించడం జరిగింది నన్నపనేని నరేందర్. ఇటీవల కాలంలో కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇక తనపైన కుట్ర జరుగుతుందని చెప్పడం, ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోదని చెప్పడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రకంగా ఇక కొండా సురేఖ పైన ఒత్తిడి తేవడం ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. మొత్తం మీద అయితే కొండా సురేఖ విషయంలో హాట్ టాపిక్గా మారింది అంటున్నారు.